ముస్లింల సంక్షేమం వారి ప్రాంతాల అభివృద్ధి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కల్పించిన 4% ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసే జగన్మోహన్ రెడ్డికి అండగా అందరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కోరారు. సోమవారం శ్రీరామ్నగర్ క్యాంప్ కార్యాలయం వద్ద తంగెళ్లమూడి బడామహల్ ప్రాంతం నుండి ఎండే అబ్దుల్లా, ఎండి సిరాజ్ ఆధ్వర్యంలో 100 మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్ల నాని సమక్షంలో చేరారు. వీరిలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. చేరిన వారికి ఆళ్ల నాని కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మేము మా అండదండలు మా ఆశీర్వాదాలు అన్ని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తున్నట్టు మీరందరూ ఇక్కడికి రావడం నేను ఎప్పటికీ కూడా ఈరోజు మీరు కేటాయించినటువంటి ఈ సమయాన్ని చాలా విలువైనటువంటి సమయం, సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైనటువంటి సమయం కూడా ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమ విమానాలకు మీరు అందజేసినటువంటి ఆశీర్వాదాలకు తప్పకుండా నేను మీకు మాటేస్తూ ఉన్నా. రానున్నటువంటి 5 సంవత్సరాల పాటు కూడా మిమ్మల్ని అందరినీ గత 5 సంవత్సరాల పాటు ఏ విధంగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ అందరికీ కూడా నేను అండగా నిలబడ్డాను. వచ్చే 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీ అందరికీ మన ప్రాంతాలని మన కుటుంబాలని కూడా మనం అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ రానున్నటువంటి కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ప్రతి పథకాన్ని కూడా మన ముఖ్యంగా మన ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవినీతికి దళారులకి తావు లేకుండా ఇప్పటివరకు ఎలా అయితే మేము మీ అందరికీ చేరువగా తీసుకొచ్చామో మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆయన ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని ప్రతి రూపాయిని కూడా మీ అందరికీ చేరువగా తీసుకొచ్చే కార్యక్రమంలో మరింత బాధ్యతగా మేము అందరం కూడా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఈ విధంగా ఇంత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా మన సోదరులు అబ్దుల్ అదేవిధంగా సిరాజ్ మన వాళ్ళందరూ ఈ విధంగా మీరు అందరూ వచ్చి ఇటువంటి సమయంలో ఈ సమయంలో పిల్లలకు భోజనం పెట్టేటువంటి సమయం, ఇటువంటి సమయం ఎంతో మంది మరి ఇంట్లో పెద్దలందరూ కూడా బయట పనులకు వెళ్ళి నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ చాలా వేదికల మీద కూడా నేను చెప్తున్నాను, నేను జరిగిన వాస్తవంగా చెప్తున్నాను, ఉన్న నిజమే చెప్తున్నాను. ఆల్నాని సార్ మన ముస్లింలకు ఏలూరులో చేసిన విషయమే నేను చాలాసార్లు చెప్పాను. మరొకసారి 2 నిమిషాలు చెప్తా. ఒట్టు షాదీఖానా కానీ ఈద్గా కానీ దసరా స్కూల్లో బిల్డింగ్ కానీ పక్కన ఉన్న కబ్రస్థాన్ మరమ్మతులు కానివ్వండి, ఇలా మనం చాలా 2-3 మసీదులకి సంబంధించి గన్బజార్ మసీద్ కానివ్వండి, జామియా మసీద్ కానివ్వండి, ఏ రోజులో మన ఎన్ఆర్సీ మీటింగ్ మనకు తోడుబాటు ఇచ్చి ₹1,00,000 ఇచ్చి మీటింగ్ కండక్ట్ చేసుకోమన్న ఘనత నాని గారికి ఉంది. ఎందుకంటే సోదరులు అందరూ ఆలోచించాలి. మనకు రానున్న రోజుల్లో బీజేపీ పెద్ద ముఖ్యంగా సిఏఎన్ఆర్సీలో అలాంటి సిఏఎన్ఆర్సీ లాంటివి మన రాష్ట్రంలో తీసుకురావని చెప్పి ఒక పక్క జగన్గా చెప్తుంటే దాన్ని అసలు అమలు అనేది ఏలూరులో ముస్లింలకి నేను అండదండగా ఉంటానని చెప్పి నాని గారు ఆయన మన వెనకలో ఒక అన్నయ్య సోదరులుగా వెళ్తున్న విషయం మనం అందరూ గమనించాలి. ఇలాంటి సమయంలో మనం నాని గారి వెంట ఉండాలి. మన రానున్న ఎన్నికల నేపథ్యంలో 11 జరిగే ఎన్నికల్లో మనం ఓటు బలంతో ఎమ్మెల్యేగా నాని గారిని, ఎంపీగా కారుమూరి సునీల్ గారిని ఓటు వేసి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి మనం వాళ్ళ వెనకాల తోడ్పాటు ఇస్తే రేపు వచ్చేది మన ప్రభుత్వం, దానిలో ఏ డౌట్ లేదు.